సౌగంధిక బ్రాహ్మణ మహిళా మణిహారం వార్షికోత్సవానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి సంస్థ అధ్యక్షురాలు సుచిత్ర బాలాంతరపు కృతజ్ఞతలు తెలిపారు. కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సుచిత్ర బాలాంతరపు మాట్లాడుతూ సౌగంధిక బ్రాహ్మణ మహిళా మణిహారం శాశ్వత నిధికి ₹1,00,000 అందించిన బాలాంతరపు కృష్ణమోహన్ రావు, బాలాంతరపు జయశంకర్ ప్రసాద్ బ్రదర్స్ అందజేశారు. అదేవిధంగా వల్లూరి కామేశ్వరి ₹1,00,000 సాయం అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. మహాకుంభ్ పేరిట నిర్వహించిన వార్షికోత్సవానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి సంస్థ అధ్యక్షురాలు సుచిత్ర బాలాంతరపు కృతజ్ఞతలు తెలియజేశారు. పలువురు పెద్దల యొక్క ప్రశంసలు పొంది చాలా చక్కగా ముందుకు నడిపిస్తున్నాము. మేము 12 మంది అడ్మిన్స్ ఉన్నాము. అందరూ కూడా గౌరవ అధ్యక్షురాలుగా మెట్ట రాధ గారు వ్యవహరిస్తున్నారు. అయితే పోయిన సంవత్సరానికి గాను సీతారాం గారు చక్కగా ₹1,00,000 దాటి మాకు డొనేషన్ ఇచ్చి మహిళలందరికీ కూడా వరలక్ష్మి పూజకు సహకరించారు. వారికి ధన్యవాదాలు. మరి అలాగే ఇప్పుడు ఈ సంవత్సరం 2025 సంవత్సరానికి గాను బాలాంతరపు కృష్ణమోహన్ రావు గారు, జయశంకర్ ప్రసాద్ గారు అన్నదమ్ములు ఇద్దరు కూడా వారు ₹1,00,000 దాటి శాశ్వత నిధి కోసం వారు మనకి మనీ ఇవ్వడం జరిగింది. చాలా చాలా ధన్యవాదాలు వారికి. స్వయాన మాకు మేనమామలు అవుతారు వారు. అదేవిధంగా ఇప్పుడు వల్లూరి కామేశ్వరి గారు మాకు హామీ ఇచ్చారు. వారు కూడా ₹1,00,000 దాటి శాశ్వత నిధి కోసం మాకు అమౌంట్ ఇస్తామని చెప్పేసి బ్రాహ్మణ మహిళలందరూ కూడా వారి అభ్యున్నతి కోసం మరియు విద్యా వికాసం, కళలు, రాణింపు ఇవన్నిటి కోసం కూడా ఎంతోమంది మహిళలే కాకుండా సోదరులందరూ కూడా కృషి చేస్తూ ముందుకు వచ్చారు. ఈ మహాకుంభ్ కార్యక్రమం మహాకుంభ్ యొక్క అద్భుతమైన కార్యక్రమం చూపించడానికి దోహదపడినటువంటి పెద్దలకి, సోదరీమణులకి, ముందుకు వచ్చినటువంటి శ్రేయోభిలాషులకి, ముఖ్యులకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి అదేవిధంగా రాబోయే సంవత్సరం చేయబోయేటువంటి కార్యక్రమాన్ని కూడా కళాకారులను ఆదరించాలి, మహిళలందరినీ గౌరవించాలి అనే ఒక సదుద్దేశంతో మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాము. ఈ యొక్క మహిళా సమాజాన్ని ముందుకు నడిపించాలని, ఈ సౌగంధిక మహిళా మణిహారానికి మీ యొక్క తోడ్పాటు ఇవ్వాలని మేము మనసారా అర్థిస్తూ మా బ్రాహ్మణ సోదరీమణులు సౌగంధిక మహిళా మణిహారం ఈ బ్రాహ్మణ మహిళా మణిహారానికి అందించినటువంటి సహాయ సహకారాలు అందించినటువంటి సోదరీమణులందరికీ కూడా మనఃపూర్వక ధన్యవాదాలు మరీ తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే వస్తు రూపేణ, ధన రూపేణ, మాట సాయం రూపేణ ఎన్నో రకాలుగా మాకు సహాయ సహకారాలు అందించారు. వాళ్ళని ఎప్పటికీ మర్చిపోలేము. మేము వాళ్ళందరినీ కూడా మనసావాచకరంగా గుర్తుంచుకుంటామని, మాకు ముందుకు ఇంకా మా అభ్యుదయానికి మీరు దోహదపడతారని ఆశిస్తూ మనసారా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.